కవిత రాశారు హాస్టల్స్ గురించి. మధ్యలో చప్పట్లు కానీ ఉండాలి, మీ అందరినీ సంతోషపరచాలి. చాలా సంతోషం. అయితే హాస్టల్స్ జీవితం ఎలా ఉంటుందో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముందు స్టార్టింగ్. నేను ఇంతకుముందు చెన్నూరు అనే గ్రామం ఉంది, చెన్నూరు మీకు తెలుసు అనుకుంటాను. అక్కడ వివేక్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ, ఆయన మినిస్టర్ కూడా వివేక్. ఆయన చెన్నూరు అది ఆయన క్యాంపెయిన్ కానీ వెళ్ళాను అనమాట ఒకసారి 2000లో. అక్కడ వెళ్తుంటే చెన్నూరులో ఒక దారి ఉంటుంది అనమాట, ఒక దారి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్ అంతా లో అనమాట, లోయలాగా ఉంటుంది, డౌన్ వర్డ్స్ ఉంటుంది. అయితే మా కార్ డ్రైవర్ ఏం చేసినట్టు ఇంజన్ ఆఫ్ చేసేసి కంటిన్యూగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే నేనేమంటుందంటే ఈ రహదారి ఎప్పటికీ కూడా ఇలానే ఉంటే ఇంత బాగుందని అనిపించింది. ఎందుకంటే మనకి పెట్రోల్ అవసరం ఉంటుంది, డీజిల్ అవసరం ఉంటుంది, కానీ అట్లా ఉంటుందా ఉండదు. ఒక 3 కిలోమీటర్స్ అయిపోయింది, ఇది ఆఫ్ చేసింది. ఆయన తర్వాత ఏమైంది, పెద్ద గొప్ప వచ్చింది. గొప్ప అంటే పెద్ద హైట్ అనమాట. అప్పుడు ఇంజన్ ఆన్ చేసింది. మరి ఎందుకు ఇట్లా జరిగిందంటే ఇంజన్ ఆన్ చేస్తేనే మళ్ళీ మనం ముందుకు వెళ్తాం. అలాగే పాస్టర్ జీవితం కూడా, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే గులాబీ బాటలాగా ఉంటుంది. గులాబీ బాటలే ఉంటుందా? గులాబీ బాట అంటే అంత స్లోపే ఉంటుంది. మన రహదారి ఉంటుంది, స్లోప్ ఉంటుంది, హైట్ ఉంటుంది. హైట్ ఉన్నప్పుడు మనం కష్టపడి నడవాలి. అదే స్లోప్ ఉంటే ఏం చేస్తుంది, ఏదైనా సైకిల్ మీద కూర్చుంటే దానికి అదే వెళ్ళిపోతుంది. హైట్ వస్తే ఏం చేయాలి, సైకిల్ని తొక్కాలి, తొక్కితేనే కదా పోదు. అలాగనమాట పాస్టర్ జీవితం కూడా ఎప్పుడు గులాబీ బాట ఉండదు, ముళ్ళ బాట ఉంటుంది అనమాట. ఆ విధంగా చిన్న కవిత మీ ముందు. కాలం కరిగిపోతున్నా తరగని జ్ఞాపకాలు నేటి దైవ సేవకులు అందిస్తున్న చక్కటి మెసేజెస్. ఈ మెసేజెస్ నేటి తరానికి కావాలి ఆదర్శం. సేవకుడు అంటే గర్వంగా ఉండకు, యాషువా మెస్సయ్య ఆశీస్సులు కోల్పోతావు. సేవకుడు అంటే పొగరుగా ఉండకు, యాషువా మెస్సయ్య ప్రేమను కోల్పోతావు. పాస్టర్ అంటే ఈర్ష్యగా ఉండకు, స్నేహితులను కోల్పోతావు. పాస్టర్ అంటే బాధగా ఉండకు, భరించే వారిని కోల్పోతావు. పాస్టర్ అంటే ఎల్లప్పుడూ సంతోషంగా సువార్తను ప్రకటిస్తూ ఉంటే యావే తండ్రి దీవెనలు పొందుకుంటాం. యావే సేవకులు అంటే మానవ జాతి వికాసం. పాస్టర్స్ అంటే మానవ నీతి విలాసం. యావే సేవకులంటే సంఘములో కాంతి. యావే సేవకులంటే కుటుంబానికి జీవన జ్యోతులు. పాస్టర్స్ ఫలాలు లేని వృక్షాల వలె కాకుండా మంచి ద్రాక్షావళి చెట్టు వలె ఫలించాలి. విమానం అంటే ఏరోప్లేన్ ఎక్కాలంటే డబ్బు ఉండాలి, విమానం దిగాలంటే అదృష్టం ఉండాలి. విమానం దిగాలంటే కూడా మరి యావే తండ్రి దీవెనలు ఉండాలి. అలాగే యావే సువార్త ప్రకటించాలంటే ఆ యావే తండ్రి దీవెనలు మీ పాస్టర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ పాస్టర్స్ డే. మీరంతా కూడా ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. షాలోమ్ అండి, షాలో. వెరీ గుడ్, మంచిగా చెప్పారు.